జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అధికారం ఇస్తే రాజకీయ అధికార వ్యవస్థలను సర్వనాశనం చేశాడు. అవినీతి అరాచకాలు ఎలా చేయాలో వాళ్లకు బాగా నేర్పించాడు. అలా చేసిన వాళ్లను అందలం ఎక్కించాడు. ఒకసారి జగన్ ట్రాప్లో పడితే ఇక అంతే సంగతులు. అలా జగన్ చెప్పినట్లు అవినీతి అరాచకాలు చేసిన వాళ్ళు ఇప్పుడు జైలు పాలయ్యి ఏడుస్తున్నారు. బయట పట్టడానికి నానా తిప్పలు పడుతున్నారు. దానికి మొదటి ఉదాహరణ వల్లభనేని వంశీ. జైలు పాలయ్యి 4 నెలలు దాటింది. కిడ్నాప్ కేసులో లోపలికి వెళితే మరో 3 కేసులు ఆయన నెత్తి మీద పడ్డాయి. జగన్ అండ చూసుకుని ఈయన గారు తెగ రెచ్చిపోయాడు. ఇప్పుడు జైల్లో ఏడిస్తే ఏం లాభం? మనిషి రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి. అయినా జనాలకి ఈయన మీద జాలి కలగటం లేదు. ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్కి ప్రయత్నిస్తున్నాడు. డాక్టర్లేమో ఆరోగ్య సమస్య ఏమీ లేదంటారు. ఈయన గారు మాత్రం 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లమని జైల్లో ఒకటే గొడవ. కోర్టు బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి. ఇంకొకళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ రెడ్డి అండదండలతో తెగరెచ్చిపోయాడు. ఈయన గారు చెప్పిందే వేదం. ఈయన గారి బాధితుల్లో ఐపీఎస్లు కూడా ఉన్నారు. అరెస్టు చేయండి, జైలు చూడాలి అని బిల్డప్ కబుర్లు చెప్పి 1 నెల రోజులకు పైగా జైల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తత్వం బోధపడి బెయిల్ ఇవ్వమని నెత్తి నోరు బాదుకుంటున్నాడు. కోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో హార్ట్ ప్రాబ్లం అని ఒక డ్రామా స్టార్ట్ చేశాడు. 2 వారాల ఇంటీరియం బెయిల్ పొంది మొన్నే బయటకు వచ్చాడు. ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. హార్ట్కి బైపాస్ సర్జరీ చేయాలి, రెగ్యులర్ బెయిల్ ఇవ్వమని ఒక పిటిషన్, అసలు కేసు స్క్వాష్ చేయమని ఇంకో పిటిషన్ వేశాడు. కోర్టు ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు జైల్లో ఉన్న వైసీపీ దొంగలందరూ హెల్త్ డ్రామాలు స్టార్ట్ చేశారు. నందిగం సురేష్ ఉన్న హెల్త్ ఎమర్జెన్సీ సీన్ క్రియేట్ చేశాడు. నాకేదో అయిపోతుందని పీక్ లెవెల్లో యాక్షన్ చేశాడట. జైలు సిబ్బంది కింద మీద పడి హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్లు టెస్ట్ అన్నీ చేసి ఏమీ లేదు బాగానే ఉందని చెప్పడంతో జైలు వర్గాలు షాక్ తిన్నారు. కాకాని కృష్ణమోహన్ రెడ్డిలు కూడా ఇవే హెల్త్ డ్రామాలు స్టార్ట్ చేశారు. ఒకరికి గుండె నొప్పి అంటారు, ఇంకొకరికి ఏదో వికారం ఉందంటారు. అసలు వీళ్ళందరికీ ఈ దారి చూపించిన దేశముదురు ఒకడున్నాడు. ఆయనే కొడాలి నాని. గుండె సమస్యని ఒకసారి, బైపాస్ అయిందని ఇంకోసారి, ఇలా రకరకాల కారణాలతో గత 3 నెలలుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన గారిని చూసిన వీళ్ళందరికీ అదే రూట్ ఫాలో అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమందికి ఇంకెన్ని జబ్బులు వస్తాయో ఏంటో చూడాలి మరి.